హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తాండూరు వెళ్తున్నా అనమాట. ఎందుకంటే ఆడ శివాలయం ఉంది కదా ఫ్రెండ్స్. ఆ శివాలయం పేరు వచ్చేసి భూ కైలాస్ ఫ్రెండ్స్. పెద్ద శివాలయం ఉంది ఆడ. శివుంది విగ్రహం అయితే చాలా మంచిగా ఉన్నది, చాలా పెద్దగా కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఆ పెద్ద విగ్రహం కిందనే లింగం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఆడనే మనము దర్శనంకు ఆడికే పోవాలి, నీళ్ళలోకించి పోవాలి పడుతుంది ఫ్రెండ్స్. చాలా పొడుగుగా అయితే నీళ్ళలోకించి పోవాలి ఉంటుంది. ఎందుకంటే 11 లింగాలు దాటి 12వ పెద్ద లింగం అనమాట ఫ్రెండ్స్. ఆనే మనకు దర్శనం అయితే ఆనే అవుతుంది. ఇక మనమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను. చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కూడా పోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా మంచి లొకేషన్ కూడా ఉంది, చాలా మంచి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇగో ఇదైతే గేట్ అనమాట. కార్ అయితే పార్కింగ్ చేస్తున్నాము. ఇగో ఈ నుంచి లోపల పోవాలన్నమాట ఫ్రెండ్స్. ఆడైతే ముంగట ఆ గుడి పక్కక టికెట్ ఉంటుంది. ఇక లోపలికి అయితే వచ్చేస్తున్నాం మనమైతే. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇవన్నీ దేవుళ్ళకు చుట్టేసి వెళ్ళాలి అన్నమాట. ఎందుకంటే చాలా మంచిగా ఉన్నాయి. ఈ నుంచి పోవాలి మనము. ఇక్కడ నుంచి రౌండ్ వేసి పోతే ఆడ శివాలయం పక్కకించి పోతాం అనమాట. ఈ పెద్ద విగ్రహం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ విగ్రహం కిందికించి 3 సుట్లు వేసి లోపలికి వెళ్తాం. 3 సుట్లు వేసి లోపలికి వెళ్తాం అనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేస్తున్నాము. ఇదంతా సుట్టిలేసి ఇదంతా ఈడ లింగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ లింగం క్రాస్ చేసి పోవాలన్నమాట మనము. ఈ సుట్టేసి లింగంకు సుట్టేసి మళ్ళీ ఇవతల రావాలి. అటు ఇటు పోయి మళ్ళీ శివుని ముంగటిని 3 సుట్లు అయితే వేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే 3 సుట్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నీళ్ళలోకి పోతాం అనమాట. ఇక వచ్చేసింది. ఇక ఇదైతే దర్వాజా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ శివుని మూర్తి ఉన్నది, చిన్న మూర్తి అనమాట ఫ్రెండ్స్. ఇది చిన్న మూర్తి దాటినాక గేట్ వస్తుంది. గేట్ నుంచి ఇక నీళ్ళలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈ నుంచి పోతే చాలా పొడుగు ఉంటుంది ఫ్రెండ్స్. అది 11 లింగము దాటి 12వ లింగము దర్శనం లింగం ఫ్రెండ్స్. అది చూడండి, ఫుల్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్.